Hi Vasu, how are you? Yeah, fine, Anna. How are you, Anna? I'm fine, Vasu. Thanks for asking, and congratulations for getting a job in Adico. So they're Yeah, going to, deep. I mean, they're going to send you in Cisco client. That's a very good opportunity, and yeah, congratulations. And I know you, so you're a August batch candidate. That time yes, you were studying BTech final year, second sem, and that yes, time you joined this course CCNA, and after completion of your 4-2, now you came to Hyderabad, and you were repeating, you're recalling all your stuff for a few days, I think 2 weeks, right? Then yes, yes. immediately you Yeah, got it. Yeah. So yeah, now this session is yours, and yeah, so let's share your journey and what kind of interview questions they ask you. That is the main important here. So the success yes, yes, story is mainly about how much hard work you have done, what kind of questions they have asked you, so that it can helpful for someone. Okay, what is okay. your, so you have taken a decision, right, during 4-2, Yes, yes. right? Yeah, yeah, When it started 4-2, so your decision can impact to others also, so they can follow you also. Okay, yeah, just share your journey and success story. Now this session is yours. Yeah, please go ahead, Vasu. Thank you. yeah. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టిట్యూట్కి ఎలా జాయిన్ అయినా అంటే Mm, ఇనిషియల్గా బీటెక్లో నాకేం తెలియకపోయిండే. అంటే ఏది ఒక వేలో వెళ్ళేది కాదు. అప్పుడు జస్ట్ ఉగ్గం అన్న చెప్పాడు, నిఖిల్కి చెప్పాడు ఫస్ట్. అతను okay. నాకు కూడా టచ్ లేదు. Mm, నిఖిల్కి చెప్తే నిఖిల్ వల్ల నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇద్దరు జాయిన్ అయిదాం అనేసి జాయిన్ అయినాం. yeah. తర్వాత కొద్ది కొద్దిగా నేర్చుకున్నా. నేర్చుకొని దీంట్లోనే వెళ్దాం, నెట్వర్కింగ్ లోనే మంచిగా ఉంది కదా అనుకున్నా. అనుకున్న తర్వాత ఇంకా చాలా సార్లు కోర్స్ మొత్తం కంప్లీట్ అయింది ఆగస్ట్లోనే. తర్వాత చాలా సార్లు నేను స్టార్ట్ చేసే రివిజన్ ఓఎస్పీఎఫ్ దాకా వస్తుంది, వెనక్కి పోతుంది. మళ్ళీ అట్లా చాలా సార్లు రివిజన్ చేసా ఓఎస్పీఎఫ్ వరకు. కాకపోతే డీజీపీ అయితే ఒక్కసారి కూడా టచ్ చేయలే. Okay. ఇంకా సర్లే అనేసి అలాగే వెళ్తూ ఉన్నా. ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇంకా అప్పుడు వదిలేసిన కొద్ది రోజులు. Mm, వదిలేసేసి ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన. కానీ ఏ దాంట్లో కూడా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే క్యాంపస్ లో నేను. okay. ఇక ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే. తర్వాత అన్ని ఎగ్జామ్స్ లోనే పోయేటివి. Okay, అంటే సర్లే ఇదైతే రిటర్న్ టెస్ట్ లోనే పోయాయా? ఓకే, ఆ, ఓకే. ఇదైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటది కదా, నాకు ఈ ఇంటర్వ్యూ నేను క్లియర్ చేయగలను అనే నమ్మకం నాకుంది. ఓకే. సో దెన్ నేను ఆ జనవరిలో మళ్ళీ స్టార్ట్ చేశా ప్రిపరేషన్. ఈసారి ఎలాగైనా కంప్లీట్ చేయాలని అనుకుని చేశా. తర్వాత కొద్ది కొద్దిగా నిదానంగా లేట్ అయినా పర్లే, కొద్దిగా బాగా ప్రిపేర్ అవుదామని చెప్పేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ బీజీపీ కూడా కంప్లీట్ చేశా ఆసారి. నైస్. స్విచ్చింగ్, రౌటింగ్ మొత్తం అన్ని కంప్లీట్ చేసేసా. కంప్లీట్ చేసేసి తర్వాత నోట్స్ అయితే ప్రిపేర్ అయితే నోట్స్ చేశా. కానీ వదిలేసిన, మళ్ళీ తర్వాత కూడా వదిలేసా. ఇంకా సర్లే అనేసి మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. ఇంటికి ఓకే. వెళ్ళా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక అప్పుడు 1 మంత్ వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇలాగే ఉంటే టైం సరిపోదని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసిన. యాహ్! వచ్చేసి ఒకటే వచ్చేసిన. మళ్ళీ ఇటుకు వచ్చిన తర్వాత కొద్దిగా భయంగా ఉండేది. హ్మ్. తర్వాత కొద్ది కొద్దిగా దాని నుండి రికవర్ అయ్యేసి మంచిగా ప్రిపేర్ అయినా. అక్కడ ఇంకా సాయన్న, రాజేష్ అన్న వాళ్ళు మంచిగా హెల్ప్ చేసినారు. వినయ్ అన్న యాహ్! ఏ డౌట్స్ ఉన్నా బాగా క్లారిఫై చేస్తున్నారు. యాహ్! సర్లే అనేసి మొత్తం అన్ని ప్రిపేర్ అయ్యా. తర్వాత సాయన్న మాక్ ఇంటర్వ్యూ ఇచ్చా. యాహ్! సాయన్న ఓకే మంచిగా ఇచ్చావు, స్విచ్చింగ్ కాన్సెప్ట్స్ ఇంకా కొద్దిగా బాగా చూసుకో అన్నాడు. ఓకే. స్విచ్చింగ్, సబ్నెటింగ్, జీబీబీకి వెళ్దాం అని చెప్పేసి ట్రై చేశా ఫస్ట్. ఓకే. యాహ్! మేము అంతలోనే జీపీపీ అండ్ ఇంకోటి ఏదో మెడికల్ రిలేటెడ్‌ది ఒకటొచ్చిందప్పుడు. ఆ, యాహ్! యాహ్! అప్పుడు అప్పుడు ప్రిపేర్ మీరు చేసాం. అడిగారు ఒకసారి ఎస్టీపీఎల్కి వెళ్తారా అని. యాహ్! లేదు నేను వెళ్ళను, నేను బాండ్ అవును. 2 ఇయర్స్ ఉంటుంది, నేను వెళ్ళను. యాహ్! 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 అప్పుడు తర్వాత జీబీబీ అనే దానికి వెళ్దామని ఫిక్స్ అయినా. యాహ్! మంచిగా స్విచ్చింగ్, సబ్నెటింగ్ ఎక్కువ అడుగుతారంటే యాక్సిస్ పాయింట్స్ కూడా నేర్చుకున్నా కొత్తగా. ఓకే. కొత్త కాన్సెప్ట్ అనేది అది కూడా నేర్చుకున్నా. తర్వాత ఆ లోపే ఎడికో కాల్ వచ్చింది. యాహ్! ఇంకా అడిగారు. వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి సర్లే కొద్దిగా పోతే డబ్బులు పోతాయి కదా, సిస్కోలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది ఏంటి అనేసి. డబ్బులు పోతాయి గదా! ఏంటి? అదే జర్నీకి హైదరాబాద్ నుండి ఓకే. వెళ్ళాలి, సో మళ్ళీ యాహ్! యాహ్! రావాలా. సో మాకి కాలొచ్చింది. బెంగుళూరు లొకేషన్ ఆ, గదా! సిస్కో కంపెనీ ఉండేది అవునవును. బెంగుళూరులోనే కాబట్టి. సో బెంగళూరుకి వెళ్ళి రావాలా. ఈ నెట్వర్కింగ్ కంపెనీస్ అన్నీ ఉండేది బెంగుళూరులోనే. ఓకే. అవునవును. వన్స్ జాబ్ వస్తే ఈ జర్నీ ఖర్చులేంది భయ్యా? ఆ, ఓకే. నీకలా అనిపిచ్చిందా అప్పుడు? అలా అనిపించింది. అంటే ఓకే. ఖర్చులు కదా చూసుకొని వెళ్ళండి అని రాజేష్ అన్న కూడా అదే అన్నాడు. ఓకే. మళ్ళీ రాకపోతే ఇబ్బంది. కాకపోతే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూనే కదా, సిస్కోలో ఇస్తున్నాం, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అనుకుని నేను అనుకున్నా. ఓకే. సర్లే అనేసి వెళ్ళా. ఓకే. వెళ్తే ఫస్ట్ రౌండ్ జరిగింది. ఓకే. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి అంటే ఈజీగానే అడిగినారు కొద్దిగా. కాకపోతే సెకండ్ రౌండ్ తో పోలిస్తే ఫస్ట్ రౌండ్ ఈజీగా ఉంది. అంటే ఏమేమి అడిగారు? కష్టంగా ఉంది. అవునా? ఏమేమి ఆ అడిగారు? క్వశ్చన్స్ ఇదే నా ఫస్ట్ స్టార్టింగ్ ఆర్ప్ తో అడిగిండు. ఓహ్! మొత్తం నైస్. ఎక్స్ప్లెయిన్ చేశా. నీట్‌గా. ఓకే. మొత్తం పింగ్ విత్ ప్యాకెట్ పింగ్ ఫ్లో. లెవెల్,
విత్ ప్యాకెట్స్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసినా మొత్తం. స్టన్ అయ్యాడా ఏమన్నా? తర్వాతొచ్చేసి ఎస్‌టిపి అడిగిండు. ఓకే. ఎస్‌టిపి చెప్పినా. మళ్ళీ డెసిగ్నేటెడ్ పోర్ట్ అంటే ఏది అడిగినాడు. ఓకే. పాస్వర్డ్ రికవరీ అడిగినాడు. ఆ ఓకే. పాస్వర్డ్ రికవరీ వచ్చేసి ఆ హెచ్ఆర్ చెప్పింది ముందే మాకి. ఓకే. పాస్వర్డ్ రికవరీ గురించి అడిగింది. మాకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరిగింది దీనికన్నా ముందు. ఓకే. ఓకే. దాంట్లోనే అడిగిందామె ఓకే. పాస్వర్డ్ రికవరీ. అందుకని అది చూసుకొనెళ్ళా. ఎలా ఓకే. అయితే అలా అయిందని. ఓకే. అది అడిగినాడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినా. వెరీ గుడ్. ఓకే. చేస్తే తర్వాత అది అడిగిండు. ఒక స్విచ్‌లో లేయర్ 3 స్విచ్‌లో 2 విలాన్స్ ఉంటాయి. అవి కమ్యూనికేట్ అవుతాయా అన్నాడు. హ్మ్. కావు అని చెప్పా. యాహ్! సర్లే ఇప్పుడు ఎస్‌విఐ ఇంటర్ఫేస్ ఎనేబుల్ చేస్తాము. అది ల్యాన్ అయితదా? వ్యాన్ అయితదా? అన్నాడు. హ్మ్. అక్కడ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయినా నేను. హ్మ్. అది సరిగ్గా చెప్పలే. అందుకనేసి నేనింక యాహ్! పోతదిలే అనుకున్నా ఎస్ ఇంటర్వ్యూ అయితే. ఎస్‌విఏలో మనం ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఎ వాన్ ఆ! అది. ఓకే. లేదన్నా అది ల్యాన్ వర్చువల్. అవుతదన్నా. సేమ్ ఫిజికల్ లొకేషన్‌లో ఉంటే అది ల్యాన్ అయితది. అహా! నేను మళ్ళీ వ చాట్‌జీపీటీకిచ్చి చూసా. ఇప్పుడు చాట్‌జీపీటీ విల్ నాట్ గివ్ యూ రైట్ రిజల్ట్స్. డోంట్ బిలీవ్ చాట్‌జీపీటీ. ఏమో ఒక ఒక నేనైతే అలాగే అనుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్ఫేస్‌లో ఐపీ అడ్రెస్ అసైన్ ఆ! చేస్తే ఏమవుతుందది? ఐపీ అడ్రెస్ అదే ఎక్కడ ల్యాన్. తీసుకుంటుంది? వానే అవుతుంది. ఇట్స్ ఏ వర్చువల్ వాన్ లాగనమాట ఇంటర్నల్‌గా. ఆ! సో, ఎస్‌విఐ ఆ! విల్ ఎనేబుల్ ఎ రౌటింగ్. రౌటింగ్ ఎనేబుల్ ఓకే. చేస్తుంది బిట్వీన్ డిఫరెంట్ వీలాన్స్. సో, ఎస్‌విఐ అంటే ఆ! ల్యాన్ ఉంది కదా! వీలాన్. ఆ వీలానే ఎంటైర్ వీలానే మనం ఏమంటాం? ఎల్3 ఇంటర్ఫేస్‌గా తీసుకుంటాం. ఎంటైర్ ఆ! వీలాన్‌ని. సో, ఇట్స్ ఎ వాన్ వర్చువల్ లాన్ ఎల్3 ఇంటర్ఫేస్ అవుతుందది. ఓకే. 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 సో, సో, ఆఫ్టర్ థట్ నేను అదే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయినా దాంట్లో. ఓకే. అది ఓకే. ఎలా అది ఇది. ఓకే. సర్లే అనేసి నేనింక అవ్వదులే అని చెప్పేసి ఎళ్ళిపోయినా. ఓకే. ఎక్కడికెళ్ళావు? ఇంటికెళ్ళావా? రి రిటర్న్ వచ్చేస్తున్నా. ఇంటికి దగ్గరే కదా హిందూపూరు. ఓకే. మీది హిందూపురా? ఓకే. ఓకే. ఆ! ఆ! లోకల్ ఆ! హిందూపూరే కదా! ఆ! ఎళ్దాంలే అని చెప్పేసి ఇంటికెళ్ళిపోతున్నా. ఆ! వెళ్తుంటే ఆ మధ్యలోనే కాలొచ్చింది. హ్మ్. ఇట్లా మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశారు. సెకండ్ రౌండ్ ఉంటది మీకి. హ్మ్. మీకెప్పుడనేది చెప్పలేము. నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తా 1 డే ముందు అన్నా. ఓకే. ఓకే. సర్లే అనేసి ఇంక ఇంటికెళ్ళి ప్రిపేర్ అవుతున్నా. ఇంక హ్మ్. అదే రౌండ్ 2 కదా! మంచిగా సిస్కోలో వాళ్ళు ఏదో చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారనుకున్నా నేను. అవును. ఓకే. బట్ అయితే మనం ప్రిపేర్ అయిన లెవెల్‌లో చూస్తే ఆళ్ళు బేసిక్సే యాక్చువల్‌గా అడిగారనిపిస్తుంది. మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఆ! ఎక్కడంటే ప్రాబ్లమ్ గాదు. మీకు ప్రిపేర్ చేసింది నేను 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలాంటి నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఆ! ఇచ్చా. సో, మీకు చాలా ఈజీ అనిపిస్తది అంతే. అదే. ప్యాకేజ్ అదే. లెవెల్‌లో ప్రిపేర్ చేశా కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ ఈజీ ఆ! అవుతది. ఫ్రెషర్స్‌కి జస్ట్ బేసిక్స్ అడుగుతారు. ఓకే. సెకండ్ రౌండ్‌లో అవునవును. ఏమడిగారు? ఇంకా సెకండ్ రౌండ్‌కెళ్తే అతనొచ్చేసి స్టార్టింగు పృథ్వీని ఇద్దరిని ఒకేసారి తీసుకోనన్న. ఓకే. నేను యాహ్! పృథ్వీనే. యాక్చువల్‌గా మనం ముగ్గురిని రిఫర్ చేసాం మా కంపెనీలో. ఒకరు మీరు, అవునవును. ఇంకొకరు పృథ్వీ భరత్ కళ్యాణ్. అండ్ భరత్ కళ్యాణ్. భరత్ కళ్యాణ్. ఆ! సో, ఆ! ఒకరికి రాలేదు. ఇద్దరికొచ్చింది రైట్? ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అవునవును. యాహ్! యాహ్! సో, ఆ! ఓకే. పృథ్వీ ఎళ్ళాడా అతనికి ఫస్ట్? హ్మ్. లేదన్న ఇద్దరిని ఒకేసారి తీసుకున్నాడు ఇంటర్వ్యూ ఓకే. ప్యానెల్. ఓకే. ఓకే. ఒకేసారి తీసుకొనేసాడు. హ్మ్. మీరిద్దరు తుంగభద్ర నెట్వర్క్స్ నుంచే చేస్తున్నారా అన్నాడు. ఓకే. అవును సార్. ఇట్లా ఇద్దరు ఒకే ఇన్‌స్టిట్యూట్ నుండే చేశాం సార్ అన్నా. బట్ ఓకే. బ్యాచెస్ వేరున్నాయి. ఇద్దరు ఒకేసారి చేశామన్నా. ఓకే. ఇంకా సర్లే అనేసి క్వెషన్ ఒకటొకటి అడిగినాడు. ఓకే. తర్వాత ఒకటి బోర్డులో టోపోలాజీ గీయమన్నాడు. హ్మ్. 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 పృథ్వీకోటిచ్చినాడు, నాకోటిచ్చినాడు. హ్మ్. ఇచ్చేసి రింగ్ టోపోలాజీ గీయమన్నాడు. గీసిన. ఓకే. ఓకే. గీసిన తర్వాత మొత్తం పైన అది ఒక స్విచ్‌లో మాత్రమే నీకి ఎస్‌టిపి ఎనేబుల్ అయ్యుంటది. అక్కడ హ్మ్. కూడా లూప్స్ అక్కర్ అవుతున్నాయి. మిగతా హ్మ్. మొత్తం ఎస్‌టిపి ఎనేబుల్‌లో లేదు అన్నాడు. హ్మ్. హ్మ్. అప్పుడు నువ్వెట్లా ట్రబుల్ షూట్ చేస్తావన్నాడు. హ్మ్. నేనేం చేయను సార్ అది రూ బ్రిడ్జ్ పేడ్ ఇచ్చేసి రూట్ బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్ చేసేస్తా హ్మ్. దాన్ని. హ్మ్. రూట్ గార్డ్ ఎనేబుల్ చేసేస్తా సరిపోతది కదా! అప్పుడు హ్మ్. లూప్స్ ఎనేబుల్ లూప్స్ యాహ్! ట్రిగ్గర్ కావని చెప్పా. ఓకే. ఆ! రూట్ ఓకే. గార్డ్. ఓకే అన్నాడు. యాహ్! ఆ! సో, యాక్చువల్‌గా బీపీడీయూ ఫిల్టర్, బీపీడీయూ గార్డ్. అంటే నేను అలా అంటే అది అలా చెప్పా నేను. ఓకే. ఓకే అన్నాడు అంటే. రూట్ గార్డ్ గూడా వన్ థింగ్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ట్రైయింగ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ ఐయామ్ ట్రైయింగ్ టు బికమ్ ఎ రూట్ గార్డ్ రైట్ అదర్ స్విచ్. ఆ! అది గూడా అదే. ప్రాబ్లమే. అదే. రూట్ గార్డ్ గూడా వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే. ఆ! 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 ఓకే అన్నాడు. అతనే ఇంకేం ఎక్కువ అడగలే. తర్వాత ఓకే. ట్రంక్ పోర్ట్ అంటే ఏది అన్నాడు. చెప్పా చెప్పారా? అది. ఓకే. వెరీ ఆ! గుడ్. ఆ! ఓకే. ఎక్సలెంట్ అన్నాడు. ఆ! తర్వాత ఆహ్, పృథ్వీది నాది రెజ్యూమ్ చేంజ్ చేశాడు. ఏంటంటే? ఇద్దరిది అంటే నాకి పృథ్వీ రెజ్యూమ్‌లో క్వెషన్స్ అడగడం అని ఓకే. అడుగుదామని చెప్పేసి ఇద్దరిది నా రెజ్యూమ్ పృథ్వీకి అడిగాడు. ఆ! అతని రెజ్యూమ్ నాకడిగాడు. ఓకే. చూసి. ఓకే. అంటే ఇద్దరు డిఫరెంట్ ఉంటాయి గదా! ఎక్స్‌చేంజ్ రెజ్యూమ్స్. చేశాడు. అదే. ఓకే. అదే. ఓకే. అతను ప్రాజెక్ట్స్‌లో బీజీపీ పెట్టాడు. నేను ఓకే. పెట్టలే. ఓకే. నేను చిన్న చిన్న ప్రాజెక్ట్సే పెట్టా ఓఎస్‌పీఎఫ్ వరకు. తర్వాత ఒక హ్మ్. 2 బిల్డింగ్స్ ఇస్తా నీకు. హ్మ్. 2 బిల్డింగ్స్‌లో నెట్వర్క్ ఎనేబుల్ చేయాలా? నువ్వు ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తావన్నాడు. ఆ! హ్మ్. నేను ఓఎస్‌పీఎఫ్ యూజ్ చేస్తా సార్ అన్నా. ఎందుకు అన్నాడు. ఏఎస్‌పీఎఫ్ అయితే వితిన్ ద ఏఎస్ నంబర్ ఏఎస్ సిస్టమ్ కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ తక్కువ ఉంటది. సరిపోతది. బీజీపీ యూజ్ చేస్తే 200 పోతది. అది ఐబీజీపీకి అది సరిపోదు అన్నా.
ఈబీజీపీ 200 కాదు, 20 కదా. అంటే ఐబీజీపీ. ఐబీజీపీ ఈబీజీపీ అంటే వితిన్ ఇయర్స్ కదా. విత్ ఇన్ ఇయర్స్ ఆ, అయితే ఐబీజీబీ ఇట్స్ 200. ఆ, దట్స్ కరెక్ట్. అదే యా, దట్స్ కరెక్ట్. అదే అదే అన్న. అలా అంటే ఓకే ఓకే గుడ్, ఇది బాగుంది, ఓకే కరెక్ట్ గా చెప్పావు. ఓకే, హ్మ్. అయితే మీ మేనేజరు నేను బీజీపీనే యూజ్ చేయమంటాడు కదా, అప్పుడు ఏం చేస్తామన్నారు? హ్మ్. హ్మ్. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని వల్ల వచ్చే వాళ్ళని అతను కన్విన్స్ చేసే ట్రై చేస్తా అన్న. యాహ్! కన్విన్స్ చేసే ట్రై సర్టిఫికేషన్స్. చేస్తా. ఆ, యాహ్! యాహ్! మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అతను కన్విన్స్ చేసి ఎలాగోలా ట్రై చేస్తా అతన్ని ఒప్పించడానికి. హ్మ్. ఎందుకంటే నాకు ఆ స్కిల్స్ పెట్టుకొని దాని అతను చెప్పినట్టు వినడం కాదు, ఇట్లా చెప్పాను కొద్దిగా. యాహ్! యాహ్! చెప్తే యాహ్! ఓకే దట్స్ వెరీ గుడ్ అన్నాడు. ఇంపార్టెంట్. యాహ్! ఎందుకంటే ఆ, కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వి నీడ్ టు ఆ, ఎడ్యుకేట్ దెమ్. పీపుల్ హూ డోంట్ అదే నో అదే. అబౌట్ కాన్సెప్ట్స్. యాహ్! వెరీ గుడ్. ఓకే. ఆ, ఓకే అన్నాడు. ఇంకా హ్మ్. అంతే నాకు జరిగింది. సెకండ్ రౌండ్ ఏం పెద్దగా జరగలే. ఫస్ట్ రౌండే ఓకే. ఎక్కువ జరిగింది. ఓకే. సో, ఫస్ట్ రౌండ్‌లో ఆర్ప్ అడిగారు. తర్వాత ఓఎస్‌పీఎఫ్ ఇంకేం అడగలేదా? అవన్నీ ఏం అడగలేను అసలు. ఓకే. వెరీ గుడ్. సో, ఆ, దెన్ సెకండ్ వెన్ రౌండ్ ముందు హ్మ్. ఒక హ్మ్. 8 క్యాండిడేట్స్ వచ్చారు మొత్తం. హ్మ్. 7 సెలెక్ట్ అయ్యారు. హ్మ్. ఆ 8 క్యాండిడేట్స్ లో అడిగితే వాళ్ళు ఎవరో జిఎన్ఎస్ అంటే ఏదో తెలియదు అంటున్నారు ఒకరు కూడా. ఓకే. బ్రో మీకు జిఎన్ఎస్ తెలుసా బ్రో అంటే తెలియదు అంటున్నారు. బ్రో మరి ప్యాకెట్ క్యాప్చరింగ్ ఎట్లా చేస్తారు బ్రో అంటే మాకు అవన్నీ ఏం తెలియదు, మేము జస్ట్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో చేస్తాము, సిమ్యులేషన్స్ చేస్తారు కదా. అవును. అది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఒక ప్యాకెట్ పంపించి అది వెళ్తుందా లేదా అని టెస్ట్ యాహ్! టెస్ట్ చేసుకుంటున్నాను అంతే. యాహ్! ఓ, వీళ్ళేంది ఇట్లా ఉన్నారు అనుకున్నారు అసలు. ఇక్కడే గాదు. ఈవెన్ హైదరాబాద్‌లో రీసెంట్‌గా మనం టీసీఎస్‌లో రెఫర్ చేసినప్పుడు గూడా అక్కడ వేరే ఇన్‌స్టిట్యూట్స్ నుంచి వచ్చారు హైదరాబాదు. దే ఆ, డోంట్ నో అన్న. ఈవెన్ అబౌట్ ప్యాకెట్ క్యాప్చర్. సీ దట్స్ ఆ, వాట్ మనది ఇన్‌స్టిట్యూట్ కాదు. మనది ఇండస్ట్రియల్ ట్రైనింగ్. సో, ఆ, యాహ్! మన దగ్గర ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నందుకు కంపెనీస్ వచ్చాయి. సో, ఈవెన్ అడికో హెచ్ఆర్ కూడా కాల్ చేసి దే నీడ్ 8 ప్రొఫైల్స్ ఆ, ఇమ్మీడియేట్. సో, మన మీద ఏ, ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళు ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు. ఆ 3 మెంబర్స్‌ని పంపించాను. ఇంకో అవును. అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యేవాడు గానీ కొంచెం టెన్షన్ పడ్డాడు అది. ఆ, టెన్షన్ అవును. పడ్డాడు. లేదంటే ఆ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యేవాడు మాక్సిమం. వెరీ గుడ్ ఆ, మ్యాన్. సో, ఐ థింక్ ప్యాకేజ్ 3 ఎల్‌పీఏ దాకా వచ్చిందనుకుంటా. ఐ థింక్ ఐ హావ్ సీన్ ఎస్ దట్. అన్న. యాహ్! ఫ్రెషర్‌గా ఆ, 3 ఎల్‌పీఏ నౌ-ఎ-డేస్ ఈస్ గుడ్. సో, జనాలు ఏమనుకుంటున్నారంటే, ఏంటి మనం గ్రూప్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం గదా! అవును ఇంతమంది అవును. సెలెక్ట్ అయ్యారని. అసలు ఇది వస్తున్నాయి నిజమే చాలా మంది. యాహ్! ఇది నిజమేనా అనుకుంటున్నారు. యాక్చువల్‌గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అందరికి ఈ వీడియో సందర్భంగా. ఇది ఆ, సాఫ్ట్‌వేర్ డొమైన్ గాదు గదా! దే అవునవును. డోంట్ హావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ సాఫ్ట్‌వేర్ డొమైన్. బట్ నెట్వర్కింగ్ ఈస్ లైక్ వి ఆర్ వర్కింగ్ బిహైండ్ ద ఇంటర్నెట్. There is a ఎస్ ఎస్. huge market in networking. They don't know. So yeah, so a lot of people, it's IT only. IT networking, IT software, all are same. Same packages, same ఎస్. thing, right? So good. So నువ్వు బెంగుళూరు వెళ్ళాలా? అవునా, బెంగుళూరు. ఈరోజు నైట్ బస్ ఉంది, ఓకే. వెళ్ళాలి. సో ఓకే ఫైన్. ఎక్కడ సిస్కో ఇక్కడే మార్తాల్ దగ్గరే ఉంటుంది. అక్కడేనా అవునవును. సిస్కో? ఓహ్! అవును. నైస్. ఫస్ట్ ఫ్రెషర్‌గానే సిస్కో క్లయింట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ బ్రదర్. సో యూ అందుకనే నా హ్మ్. ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటదని చెప్పేసి నేను యాక్సెప్ట్ యాహ్! చేసా ఆఫర్ అది. మళ్ళీ యాహ్! ఆ రోజు సెకండ్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే ఎస్టీపీఎల్ ఉండే. ఓకే. ఓకే. అవును. సర్లే ఎస్టీపీఎల్ చూసా. అటెండ్ కాలే. ఎస్‌టిపి‌లు గూడా అటెండ్ అయ్యావు. ఎస్‌టిపి‌లు గూడా ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు దెమ్. ఓకే. నాకిట్లా ఆఫర్ వచ్చింది చెప్పాను. జెన్యూన్‌గా ఉండాలి. చెప్పారు గదా! వెరీ చెప్పా. గుడ్. వెరీ గుడ్. మండే వాళ్ళ ఆన్‌బోర్డింగ్ ఇచ్చాడు. హ్మ్. ఆన్‌బోర్డింగ్ మండే చేస్తే మండే కాల్ చేశాడు అతను సతీష్. హ్మ్. ఓకే. కాల్ చేస్తే చెప్పా ఇట్లా ఆఫర్ వచ్చింది నాకు సిస్కోలో. అందుకని నేను దానికెళ్తున్నా అంటే ఓకే అన్నాడు అతను కూడా. చాలా మంచి వాళ్ళు. ఎస్‌టిపిఎల్ క్లయింట్స్ చాలా అవును. మంచి వాళ్ళు. నాకు తెలిసి నేను అలాంటి మంచి వాళ్ళని చూడలే. వేరే వాళ్ళైతే ఆ, కొంచెం ఏదైనా అంటారు గానీ, వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. నీకు బెటర్ అవును. ఆపర్చునిటీ వస్తే వెళ్ళండని. ఓకే. అవును అదే అన్నారు. నేను చూసిన క్లయింట్స్‌లో ఎస్‌టిపిఎల్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ గుడ్ మేనేజ్మెంట్. నేనెళ్ళాను కదా! ఆ, దగ్గర ఎళ్లి చూసాను. యాహ్! వెరీ గుడ్ ఆ, బ్రదర్. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు తీసుకున్న ప్లాన్ బీటెక్ సెకండ్ ఆ, ఇయర్‌లో కోర్స్ నేర్చుకొని, ఆ తర్వాత బీటెక్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడికొచ్చి సో, నువ్వు అడిగావనుకుంటా నా క్వెషన్. అన్నా నాది అవును. అయిపోయింది. నేను మళ్ళీ ఆఫీస్‌కి ఆ, రావచ్చా? 8 మంత్స్, 7 మంత్స్ అయింది ఆ, కదా! రావచ్చా అంటే, అప్పుడే యాహ్! అడిగాను. ఇక్కడ నా ఐడీ కార్డ్ కూడా ప్రిపేర్ చేశారు. నాకి ఫిజికల్ ఐడీ కార్డే వచ్చింది అప్పుడే. యాహ్! సో, నేను ఫిజికల్ ఐడీ కార్డ్ ప్రిపేర్ చేశాం. ప్లస్ వన్స్ ఇక్కడ ఆ, జాయిన్ అయితే ఆల్‌వేస్ పర్మనెంట్ మెంబర్ మీరు. ఫ్యూచర్‌లో యాహ్! ఎప్పుడైనా మళ్ళీ కోర్స్ తీసుకోవాలన్నా యూ నో నీడ్ టు పే ఎనీథింగ్ రిజిస్ట్రేషన్ ఫీ. యూ జస్ట్ రీకాల్ యాహ్! యువర్‌సెల్ఫ్ అండ్ యాహ్! సో, రివైజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ యాక్సెస్ కూడా పర్మనెంట్‌గా ఉంటుంది. మనకి అట్లేం ఉండదు. సో, ఓకే. ఆ, సో, నేర్చుకో. ఇంగ నువ్వు ట్రబుల్ షూటింగ్ గ్రూప్‌లో ఉన్నావు కాబట్టి ఫర్దర్‌గా యెస్. ఏదున్నా సరే అక్కడ కమ్యూనికేట్ అవుదాం. ఓకేనా? ఓకే. యాహ్! ఓకే అన్న. థాంక్ యూ సో మచ్ వాసు. సో, ఫ్రెషర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఎస్పెషల్లీ యెస్. ఇప్పుడున్న క్యాండిడేట్స్‌కి? ఏముంది అంతా కరెక్ట్‌గా ప్రిపేర్ అవుతే మీరు చెప్పే కాన్సెప్ట్స్ అయితే చాలు. హ్మ్. అవే ఎక్కువ నాతో అడిగితే. వాట్ అబౌట్ ఆ ఐ హావ్ దాంట్లో సీన్ నుండి యూ వస్తాయి. నువ్వు యాహ్! ల్యాబ్స్ చాలా అవసరం. ఆ, లింక్డ్ఇన్‌లో ల్యాబ్స్ బాగా పోస్ట్ చేసావు. నేను చూసానప్పుడు. అవును. యాహ్! స్టార్టింగ్ చేసింది నేనే అది. యాహ్! యాహ్! స్టార్టింగ్. సో హ్మ్. అప్ అది ల్యాబ్స్ అన్నీ చేయాలా? హ్మ్. విత్ ప్యాకెట్ క్యాప్చర్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. యాహ్! ఊరికే ల్యాబ్స్ చేసేసి వదిలేసి సరిపోదు. ప్యాకెట్ క్యాప్చర్ చేస్తే మనకి బిహైండ్ ఏం జరుగుతుందనేది తెలుస్తది. యాహ్! అప్పుడు మన కాన్సెప్ట్ అనేది నీట్‌గా అర్థమవుతది. యాహ్! అది.
సో, సో యూ వాంట్ టు సేమ్. సో నీ మాటల్లోనే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి. యాహ్! సో అవును. ప్యాకెట్ క్యాప్చర్ అండ్ ప్యాకెట్ లెవెల్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో నో వన్ ఇప్పుడు ఈస్ డీహెచ్‌సిపి అంటే యాహ్! హ్మ్. డీహెచ్‌సిపి అంటే ఓన్లీ డీహెచ్‌సిపి మనకి ఏంది అనేది జస్ట్ వాళ్ళు బయటోళ్ళు అడిగితే నార్మల్‌గా చెప్తారు. హ్మ్. బట్ బిహైండ్ ప్యాకెట్ క్యాప్చరింగ్‌లో ఆప్షన్స్ ఏముంటాయంటే వాళ్ళకి తెలీదంటారు. నేను అడిగా వాళ్ళని. హ్మ్. సెకండ్ రౌండ్‌కెళ్ళే ముందు బ్రో డీహెచ్‌సిపి ఆప్షన్స్ గురించి తెలుసా అన్నా? హ్మ్. తెలీదు అన్నారు. బ్రో మీరు ప్యాకెట్ క్యాప్చర్ చేస్తారా అంటే లేదు మాకు జీఎన్ఎస్3 అవన్నీ ఏం తెలీదు. ఓన్లీ సిస్కో ప్యాకెట్ ట్రేసర్‌లో చేస్తాం మేము అంటున్నారు. యాహ్! బ్రో అవి తెలియకుండా ఎట్లా బ్రో మీరు అన్నా? హ్మ్. అంతే అంటే బ్రో మాకిట్లే సో, ఉంటది. అంటే ఇక్కడ అంటే అది ఇండియాలో ఉండే అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఇంతే. ఆ! ఏదో పైపైన నేర్పించి పంపిస్తున్నారు. సో, అవునవును. అదే నాకు నచ్చడం లేదు యాక్చువల్‌గా. సో, దే హావ్ టు అవునవును. టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్లీ. ఏదో మనీ హ్మ్. ఎర్న్ చేసుకోవడం కోసం అట్లా చేయడం తప్పు. రీసెంట్‌గా నిన్న గూడా ఒక అబ్బాయికొచ్చింది. నేను ఆ! గ్రూప్‌లో పెట్టాను గదా! సో, ఆ అబ్బాయికి అవునవునవును. ఎస్‌డి వ్యాన్ మీద తెలుసు. వచ్చింది డైరెక్ట్‌గా. ఎస్‌డి హ్మ్. వ్యాన్ అండ్ టాటా కమ్యూనికేషన్ ఈస్ ఎ క్లయింట్. హ్మ్. సో, ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో, ఎస్‌డి వ్యాన్ డైరెక్ట్‌గా అవును. ఫ్రెషర్ రావడం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో, ఆ యెస్. అబ్బాయి యెస్. ఎలా అప్రోచ్ అయ్యాడు మనల్ని? లింక్డ్ఇన్‌లో ల్యాబ్ పోస్ట్ చేశారు గదా! ఆ ల్యాబ్ పోస్ట్ అవునవును. చేసిన పర్సన్‌ని కాంటాక్ట్ అయితే, ఆ అబ్బాయి ఆల్రెడీ ముంబైలో ఒక 40,000 పే చేసి 20,000 పీజీలోండి నేర్చుకొని వచ్చినా గూడా ఏం రాలేదు. మన దగ్గర ఆ! నేర్చుకున్నాడు ప్యాకెట్ లెవెల్‌లో నేర్చుకొని నౌ హి ఈస్ ఎ సీనియర్. ఐ మీన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేటే. నౌ హి ఈస్ ఏబుల్ టు డూ ఆల్ ద టాస్క్స్ అన్నమాట. సో, అది. సో, ఆ! యాహ్! అన్న. ద థింగ్ ఈస్ ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్. అలా యాహ్! కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది మనది. లింక్డ్ఇన్‌లో బిల్డ్ అవునవును. అవుతుంది. యాస్ వెల్ యాస్ మనకు బిగ్ కమ్యూనిటీ ఉంది గదా! వాట్సాప్ గ్రూప్‌లో గూడా. యాహ్! ఫైన్. అవునవును. అక్కడ మీరు టచ్‌లో ఉండండి. ఏ హెల్ప్ కావాలన్నా ఫర్దర్‌గా సో, వి కెన్ కమ్యూనికేట్ ఫర్దర్. ఓకేనా? యాహ్! థాంక్ యూ. నెక్స్ట్ ఇంకా సీసీఎన్‌పి చేద్దాం అనుకుంటున్నా. నాట్ నౌ. సో, గెట్ ఎన్ యెస్ అన్న. ఎక్స్‌పీరియన్స్. 6 మంత్స్ తర్వాత. 6 మంత్స్. ఎందుకంటే 6 మంత్స్ తర్వాత మన చేద్దాం. సీసీఎన్ఏ ట్రైనింగే అందులో ఉన్న కాన్సెప్ట్స్ సీసీఐ లెవెల్‌లో చెప్తాము. అవునవును. ఇట్స్ బియాండ్ దట్ నౌ. సో, ఆ! గెట్ ఏ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన యెస్. తర్వాత యెస్. దెన్ ఐ విల్ టెల్ యూ ఆ! వెన్ యూ ఇప్పుడు హ్మ్. ఈ 6 మంత్స్ వచ్చేసి ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీద టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత యాహ్! సీసీఎన్‌పి యాహ్! తీసుకుందాం అనుకుంటున్నాం. షూర్ వాసు. డెఫినైట్‌లీ. యాహ్! ఐ విల్ గైడ్ యూ. ఆ! ఓకే. యాహ్! ఆ! ఓకే. Thank you so much, Vasu, for your time and call and so your suggestions to the freshers. And థాంక్ yeah, యూ. థాంక్ యూ. thank you once again. And yeah, have a nice ఓకే. day. All the very best for యాహ్! your future. Okay. థాంక్ యూ. థాంక్ యూ. Thank you, Vasu. Bye. ఓకే.